మేము ఆల్రెడీ చేసాం. ఇప్పుడు అధ్యక్ష సుమారుగా 760 ప్రాజెక్ట్స్ జియోఎం ట్రాక్ చేస్తుంది అధ్యక్ష. జియోఎంలో ఐటీ శాఖ మార్చులుగా నేనున్నాను, టీజీ భరత్ గారు ఉన్నారు, మా దుర్గేష్ గారు ఉన్నారు, ఇట్లా మన గొట్టిపాటి రవి గారు ఉన్నారు. ఎవరైతే జాబ్ క్రియేటింగ్ మినిస్టర్స్ ఎవరైతే ఉన్నారో మేము అందరూ జియోఎంలో ఉన్నాం. సో మేము 770 ప్రాజెక్ట్స్ మేము ఇప్పుడు ట్రాక్ చేస్తున్నాం అధ్యక్ష. ఇది ఏదైతే ఎంఓయూలు అయినాయో, సిఐ పార్ట్నర్షిప్ సమ్మిట్లో జరిగినాయో వాళ్ళందరితో మేము ఆల్రెడీ డిస్కషన్ స్టార్ట్ చేసి ఏ క్లస్టర్లోకి వాళ్ళు వస్తున్నారు, వాళ్ళకి కావాల్సిన కోర్స్ ఏంటి, వాళ్ళకి కావాల్సిన మ్యాన్ పవర్ ఏంటి, అదంతా బ్యాక్వర్డ్ మ్యాపింగ్ చేసి ఒక్కొక్క సెక్టర్కి ఒక్కొక్క ఇండస్ట్రీ లీడర్ని ఐడెంటిఫై చేసి వాళ్ళకి బాధ్యత పెడుతున్నాం. ఇప్పుడు ఆక్వా ఉంది, వీఆర్ నంబర్ 1 ఇన్ ఆక్వా ఇన్ ద వరల్డ్ ఇన్ ష్రింప్. దానికి ప్రత్యేకంగా ఈరోజు కూడా చెప్పా, ఆక్వా ఇండస్ట్రీలు అందరినీ పిలిపించి వాళ్ళకి కావాల్సిన స్కిల్ సెట్ ఏంటి, అప్గ్రేడేషన్ ఎక్కడ చేయాలి, దానికి బ్యాక్వర్డ్ లింకేజ్ ఎట్ట చేయాలి. సో ఈ లింకేజ్ అనేది చాలా చాలా అవసరం. చాలా సిస్టమేటిక్గా ఈ 22 క్లస్టర్స్లో చాలా డీప్గా వెళ్తాం జరుగుతుంది అధ్యక్ష. అది నంబర్ 1 అధ్యక్ష. ఇప్పటికీ మీరు చూస్తే కొన్ని క్లస్టర్స్లో స్విట్జర్లాండ్తో సుమారుగా 5 గ్రీన్ ఎనర్జీ ల్యాబ్స్ మనం తయారు చేసుకున్నాం అధ్యక్ష. ప్రతి సంవత్సరం 12,000 మంది ఒక విండ్ ఎనర్జీలోనే టెక్నీషియన్స్కి ట్రైనింగ్ ఇచ్చేదానికి అధ్యక్ష. మైక్రోసాఫ్ట్ అధ్యక్ష ఏఐ అండ్ అడ్వాన్స్ టెక్ ట్రైనింగ్ ఫర్ 2 lakh యంగ్స్టర్స్ చేసాం అధ్యక్ష. అదే ఇన్ఫోసిస్తో చేసాం. ఇంకో పక్కన రాయల్ ఎన్ఫీల్డ్తో కూడా ఒక ఐటీఐ వాళ్ళు అడాప్ట్ చేసుకుని వాళ్ళకి కావాల్సిన మెకానిక్స్ ఏదైతే ఉందో ఇప్పుడు వాళ్ళని కూడా తయారు చేశారు అధ్యక్ష. ఇప్పుడు మనకి ఆటో రిపేర్ మన ఆటో మెకానిక్స్ ఉంటారు అధ్యక్ష, 2 wheeler మెకానిక్స్ ఉంటారు అధ్యక్ష. యువగలం పాదయాత్రలు వాళ్ళు కలిసారు అధ్యక్ష. ఇప్పుడు మొత్తం టెక్నాలజీ అప్గ్రేడ్ అయిన తర్వాత ఎవ్రీథింగ్ ఇస్ టెక్నాలజీ డ్రివెన్ అధ్యక్ష. కంప్యూటర్ ఉండాలి, కంప్యూటర్ ప్లగిన్ చేస్తే అదే పారామీటర్స్ అన్నీ చెప్తున్నాయి. సో వాళ్ళకి కావాల్సిన ట్రైనింగ్ కూడా అందించాలంటే ఇండస్ట్రీతో టైఅప్ అయ్యి చేయాల్సిన అవసరం ఉంది. ఇట్లా కొన్ని ఇండస్ట్రీస్తో మేము టైఅప్ అయ్యాము అధ్యక్ష. అంతేకాకుండా అధ్యక్ష ఫిబ్రవరిలో సెయింట్ గోబెన్తో ఒక ఒప్పందం కుదుర్చుకుంటున్నాం అధ్యక్ష. ఇప్పుడే మా బుచ్చే చౌదరి గారు చెప్పినట్లు నాక్లో ఫాల్ సీలింగ్ అండ్ డ్రై వాల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్కి, దాని తర్వాత ఏషియన్ పెయింట్స్ అధ్యక్ష పెయింటింగ్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అధ్యక్ష. ఎల్ఎన్టీకి వచ్చే గల మన నాక్ని ఎట్లా బలోపేతం చేయాలి, అంతేకాకుండా ఇంటర్నేషనల్ కావాల్సిన మనకి ఎందుకంటే ఇప్పుడు వెల్డర్స్ కానీ వీళ్ళందరూ కూడా ప్రపంచం మొత్తం అవసరం ఉంది అధ్యక్ష. మనం ఒక పైప్ లైన్ తయారు చేసి అధ్యక్ష. అదేవిధంగా అల్ట్రాటెక్ సిమెంట్స్తో శ్రీ సిమెంట్స్తో కూడా నేను మాట్లాడాను అధ్యక్ష. ఆ సిమెంట్ ఎకో సిస్టంలో కూడా సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటు చేయాల లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తుంది అధ్యక్ష. అధ్యక్ష గౌరవ సభ్యులు చాలామంది మాట్లాడారు అధ్యక్ష. దీనిపైన ప్రధానంగా మీరు చూస్తే ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలందరూ విషయం నేను కోరుతున్నా అధ్యక్ష. ఇప్పుడు జాబ్ ఫేర్ అధ్యక్ష, ఇప్పుడు గౌరవ సభ్యులు ఇద్దరు చెప్పారు, ప్రతి నియోజకవర్గంలో 3 నెలలకు ఒకసారి ఒక జాబ్ ఫేర్ నిర్వహించాలనేది ప్రభుత్వం లక్ష్యంగా తీసుకుంది. ఇప్పటికీ మీరు చూస్తే సుమారుగా 1587 జాబ్ ఫేర్లు మేము నిర్వహిస్తాం జరిగింది. దాంట్లో సుమారుగా 11,373 కంపెనీలు అంటే ఎంఎస్ఎంఈ కంపెనీస్ కానివ్వండి, పెద్ద పరిశ్రమలు కానివ్వండి, అందరు దాంట్లో పాల్గొన్నారు అధ్యక్ష. తద్వారా 108,747 మందికి ఉద్యోగాలు ప్రభుత్వం కల్పించింది అధ్యక్ష. అందుకే ఇక్కడ ఉన్న గౌరవ సభ్యులందరినీ కోరేది, ఈ జాబ్ ఫేర్ షెడ్యూల్ ఇస్తాం, మీరు కూడా పాల్గొండి, మీరు కూడా ఇది సెలబ్రేట్ చేయాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ఇది చాలా చాలా అవసరం అధ్యక్ష. రెండోది అధ్యక్ష, గౌరవ సభ్యులు చెప్పారు అధ్యక్ష, స్కిల్లింగ్ గురించి అడిగారు అధ్యక్ష. మొన్న కూడా గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా ఢిల్లీలో చీఫ్ సెక్రటరీస్ కాన్ఫరెన్స్ జరిగినప్పుడు గౌరవ ప్రధానమంత్రి గారు కూడా చాలా స్పష్టంగా హ్యూమన్ క్యాపిటల్ డెవలప్మెంట్ పైన చాలా డీటెయిల్గా డిస్కస్ చేశారు అధ్యక్ష. అక్కడ ఏమన్నారంటే వొకేషనల్ నుంచి బయటకు వచ్చిన పిల్లల్ని సెలబ్రేట్ చేయండి. ఎందుకంటే ఇప్పుడు మీరు చూస్తే అధ్యక్ష లిఫ్ట్ మెకానిక్ షార్టేజ్ ఉంది అధ్యక్ష. నెలకి 30,000 రూపాయల జీతం ఇస్తున్నారు లిఫ్ట్ మెకానిక్స్, దొరకట్లేదు అధ్యక్ష. ఎలక్ట్రీషియన్స్, క్వాలిటీ ప్లంబర్స్ దొరకట్లేదు అధ్యక్ష. దెర్ ఇస్ ఎ హ్యూజ్ షార్టేజ్. సో గౌరవ ప్రధానమంత్రి గారు ఏమన్నారంటే బ్లూ కాలర్ జాబ్స్ స్కిల్ అప్గ్రేడేషన్ జరిగినప్పుడు అది కూడా సెలబ్రేట్ చేయండి అని గౌరవ ప్రధానమంత్రి గారు చెప్పారు, గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు అధ్యక్ష. గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఈ గ్రాడ్యుయేషన్ ప్రోగ్రామ్స్ ఏమైనా సెంచురియన్ యూనివర్సిటీ ఉత్తరాంధ్రలో ఉంది అధ్యక్ష, వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకుని గ్రాడ్యుయేషన్ సెరమనీస్ కూడా సెలబ్రేట్ చేయండి అని చెప్పారు అధ్యక్ష. అధ్యక్ష మీరు ఒకసారి చూస్తే అధ్యక్ష, ఇక్కడ ట్రైనింగ్ వచ్చే గల మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏపీఎస్ఎస్డిసి, సీడాప్, నాక్ ద్వారా సుమారుగా 74,000 మంది ఇప్పటికీ ట్రైనింగ్ చేశాం అధ్యక్ష. ఇది